ఈ న్యూస్ చూస్తే అబ్బా మా ఊర్లో కూడా ఇలాంటి రూల్స్ ఉంటే ఎంత బాగుండో అంటారు. వీలైనంత తొందరగా మా ఊరి గ్రామ పెద్దలు కూడా ఇలాంటి నిర్ణయాలు అమలు చేస్తే బాగుండు అనుకుంటారు. ఇందుకు మ్యాటర్ ఏంటంటే ఛత్తీస్గఢ్ లోని మేదకి గ్రామస్తులు అండ్ గ్రామ పెద్దలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాల్లో భాగంగా కొన్నిటి పట్ల చాలా స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరైనా ఆ ఊర్లో ఉన్న వాళ్ళు మద్యం సేవించినా అమ్మినా కొన్నా కూడా 11,000 ఫైన్ కట్టాలంట. కొంతమంది ఉంటారు కదా, ఎదుటి వాళ్ళ ఎదుగుదలను ఓర్వలేక గాసిపింగ్స్ చేస్తుంటారు. విపరీతంగా గాసిపింగ్స్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్ ఉంటుందని గ్రామ పెద్దలు డిసైడ్ చేశారు. ఫైన్ ఎంతో తెలుసా? పక్క వాళ్ళ గురించి మాట్లాడినా, అబద్ధాలు చెప్పినా, చాడీలు చెప్పినా, తట్టుకోలేక కుళ్ళుతో మాటలు మాట్లాడినా ఇలాంటి మాటలకి 5,000 ఫైన్ కట్టాలట. ఇక తాగే వాళ్ళకి 11,000 ఫైన్. మరి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది కదా. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్ళు రకరకాల ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తారు కదా. ఎస్, అలా చేసే వాళ్ళకు కూడా ఫైన్ ఉంటుందని చెప్తున్నారు. ఒక్క పోస్ట్ కి, ఒక్క స్టోరీకి 1,000 రూపీస్ పెనాల్టీ కట్టాలంట. ఈ నిర్ణయాలన్నీ కూడా ఆ గ్రామ పెద్దలు చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారట. మందు అమ్మినా, కొన్నా, చాడీలు చెప్పినా, ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసినా వీటన్నిటిపై కూడా ఖచ్చితంగా ఫైన్ విధిస్తామని చెప్పారట. అండ్ అమలు చేస్తున్నారట కూడా. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలు అవుతుంటాయి. కొంతమంది చిన్న చిన్న విషయాలని భూతద్దంలో పెట్టి చాలా పెద్దగా చేస్తుంటారు. ఇవే పెద్ద పెద్ద గొడవలకు కారణమవుతాయని, ఇలాంటి వాటిని తగ్గించాలని ఆ గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు, పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు కొంతమంది బ్యాడ్ లాంగ్వేజ్ వాడితే వాళ్ళకి కూడా ఫైన్ ఖచ్చితంగా ఉంటుందట. ఇక్కడ గనక ఆ రూల్ ఉంటే కొంతమందికి మాత్రం వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కూడా సరిపోదంటూ రకరకాలుగా నెటిజన్స్ కమెంట్స్ పెడుతున్నారు. ఈ న్యూస్ విన్న తర్వాత మీకేమనిపించింది? మీ ఊర్లో కూడా ఇలాంటి రూల్స్ ఉంటే బాగుండు అనిపించిందా? ఇంతకీ మీరేమంటారు మరి?